కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ దాదా. మనకి 2026 వచ్చేస్తుంది. సో దానికన్నా ముందు మనకి ముక్కోటి ఏకాదశి, ఆఖరి ఏకాదశి ఉందమ్మా. దాని విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా నాన్న. ఇది ఏకాదశి అంటే మనని చాలా ముక్కోటి ఏకాదశి అని భయపెట్టారు మనని. ఎందుకంటే మనం కొంచెం ముదురులం, చెప్పిన మాట వినము. అందుకని మనం టీచర్ల దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి కూడా అంటే టీచర్లకు భయపడతారు కానీ పిల్లలు అమ్మ నాన్నకు భయపడరు. అలాగా కొంచెం భయము అనేది మనం పెడితే భక్తి మార్గంలో వెళతామనేది పూర్వీకుల యొక్క సిద్ధాంతం. అందుకని ముక్కోటి ఏకాదశి నాడు దేవతలందరూ వస్తారు, మీకు ఐశ్వర్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, మీరు ఉపవాసం చేయాలని భయపెట్టారు. మరి పూజ చేయాలి నిష్టగా, ఆ రోజు దేవతలందరూ వస్తారో, దేవతలందరూ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఏం లేదు నాన్న, ఈ విశ్వం అంతా ఒక ఎనర్జీతో కూడుకొని ఉన్నది. ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ, మనలో కూడా ఎనర్జీ పాయింట్ ఆత్మ, ఆయన పరమాత్మ అని చెప్పుకున్నాం మనం. అయితే ఏదైతే మనం థాట్ని రిలీజ్ చేస్తున్నామో అది ఈ విశ్వంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, ఈ విశ్వ నియమాలు, విశ్వ రహస్యాల ప్రకారము ముక్కోటి ఏకాదశి నాడు నార్త్ నుంచి ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తున్నాయి. ఓకే. ధనుర్మాసము అంటేనే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండేది. దానికోసం మన పూర్వీకులు ఏం చెప్పారు తెలిసిన, విష్ణుమూర్తి పడుకున్నట్టుగా చూపించి లక్ష్మీదేవిది ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా చూపిస్తే ఏదో పురుషుడు పడుకొని ఉంటే కాళ్ళు నొక్కాలని ఆడోళ్ళని ఏదో జోక్స్ వస్తాయి. దట్ ఈస్ రాంగ్. ఏంటంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది గాలి. ఆ గాలి ఏదైతే, గాలిలో నీటి ఆవిరి లక్ష్మీదేవి, గాలిలో నీటి ఆవిరి ఉందని చూపించడానికి వాళ్ళు అట్లా బొమ్మని చూపించారు. కాబట్టి మన యూట్రసే శుక్రవారము అంటారు. యూట్రస్ స్త్రీ కణాలు, పురుష కణాలు, వాటర్. అంటే ఇప్పుడు ఈ చలికాలం మీరు చూసుంటారు, చలిగా ఉంది. రోజు కంటే కూడా మామూలు సీజన్ కంటే కూడా ఈ సంవత్సరం మరీ చలి ఎక్కువగా ఉంది. అంటే గాలిలో నీటి ఆవిరి చాలా ఎక్కువగా ఉందని అర్థము. ఎప్పుడైతే గాలిలో నీటి శాతం పెరుగుతుందో అప్పుడు మనకేమైపోతుంది అంటే, విశ్వ చైతన్య శక్తి విశ్వమంతా వస్తున్నప్పుడు నారాయణుడు పడుకున్నట్టుగా చూపించి అమ్మవారిని నీటి కణాలు, అంటే గాలిలో నీటి ఆవిరి ఆవిడ. అందుకే ఈ సంవత్సరము ఎప్పటికంటే కూడా చలిగా ఉంది. మనకు మంచు పడుతూ ఉంది. మంచు అంటే నీటి ఆవిరి కదా, నీరు ఆ మంచు కరిగి ఆకుల మీద నుంచి బడి కిందికి చుక్క నీళ్ళు పడుతుంది. మనం కారు బయట పెడితే కూడా మొత్తం మంచుతో నిండిపోతూ ఉంటుంది. అదే అన్నమాట. పురుషుడు అనేది గాలి, స్త్రీ అనేది నీరు అని అక్కడ చూపించినట్టు లక్ష్మీనారాయణుడు. అందుకే ఎక్కడెక్కడ లక్ష్మీనారాయణుడు మందిరాలు ఉన్నాయో చాలా గొప్పగా చేస్తారు. హరే రామ హరే కృష్ణ వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు. ఏకాదశి ప్రతి ఏకాదశిలు చేస్తారు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఏవో పేర్లు పెట్టారు. ఎందుకంటే మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. ఏకాదశి రోజు ఏ రోజైతే డైరెక్ట్గా విశ్వం నుంచి చైతన్య శక్తి, అంటే గాలి అంటే మనం తీసుకునే ప్రతి ఊపిరి, ప్రతిది కూడా మనం కూడా ఒక గాలి. ఆయు ఉందా పోయిందా అంటారు కదా, శివమా అన్నట్టుగా. అంటే మనకు బ్రీతింగ్ ఉంటే ఆహా బతికే ఉందమ్మా అంటే, లేకపోతే లేదు అంతే కదా. అయితే మన ఈ విశ్వం మొత్తంలో ఉన్నటువంటి చైతన్య శక్తితో మనకు పాజిటివ్ ఎనర్జీ కలవాలనేది విశ్వ నియమాల్లో, విశ్వరహస్యాల్లో పుస్తకంలో రాసింది. అంటే ఎప్పుడూ మనము చైతన్య శక్తితో పాజిటివ్ ఎనర్జీతో ఉండి ఆ పాజిటివ్ ఎనర్జీ మన వైపు రావాలి. అంటే మనం పాజిటివ్ పనులు, మంచి పనులు చేసి ఆ దైవాంశ శక్తి చేత, రాముడు అనుకుంటే రాముడు, కృష్ణుడు అనుకుంటే బతుకమ్మ అనుకుంటే, పూలు అనుకుంటే, చెట్టు అనుకుంటే, ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలోనే మన దగ్గరికి ఆ చైతన్య శక్తి వస్తుంది. అయితే చైతన్య శక్తి రావడం మాత్రం గ్యారంటీ. అది ఏ రూపంలో వస్తుందో అది మనం ఏర్పరచుకున్న భావాన్ని బట్టి ఆ రూపం తయారవుతుంది. అయితే హరే రామ హరే కృష్ణ వాళ్ళు, వైష్ణవ సాంప్రదాయం ఉన్నవాళ్ళు ఎలా పెడతారు నాన్న, పొడువు నామం పెట్టి ఇట్లా యూ షేప్ ఒకటి ఇస్తారు. ఆ పొడువు నామం పెట్టడంలో అంటే మన బాడీలో నేను 3 పార్ట్లు చెప్తాను, జాగ్రత్తగా విను. మన బొడ్డు నుంచి క్రింద ఉన్నది బ్రహ్మ, బొడ్డు నుంచి పైదాకా వచ్చేది విష్ణువు, ఇక్కడ నుంచి వచ్చేది శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తాత్రేయ రూపాన్ని సూచించారు మన పెద్దవాళ్ళు. ఇంకొక రహస్యం ఏముందో చెప్పనా, ఇది ఇలా నాడి, ఇది పింగళా నాడి, సుషుమ్ని నాడి. ఏదైనా పూజ జరిగేటప్పుడు నాయన ముక్కు పట్టుకో ఓం భూర్భువ స్వః ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, మనం పట్టుకోమని. ఆయన ఎందుకు చెప్పినో తెలియదు, మనం ఎందుకు పట్టుకున్నామో చెప్పిర్రు, ముక్కు పట్టుకున్నాను కాదు. గాలిని వదిలిపెట్టి తీసుకోవాలి.
మళ్ళీ గాలి వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టి తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సుషుమ్ని నాడిలో ప్రజెంట్లో ఉంటారు. అదే శ్రీ వైష్ణవ సాంప్రదాయము. అంటే ప్రజెంట్లో ఉండడము స్ట్రెయిట్. ఎప్పుడైతే మనం గాలి పీల్చి వదులుకున్నామో మన మూలాధార చక్రం దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి యూ షేప్లో చూడు ఇలా తీసుకొని ఇలా వచ్చింది. అంటే అలా ఇలా తీసుకొని ఇలా వచ్చినప్పుడు స్ట్రెయిట్గానే నామము మన బ్రీతింగ్ కరెక్ట్గా ఉండి ప్రజెంట్లో ఉంటాము. అదే శ్రీ వైష్ణవ సాంప్రదాయం నామం. శ్రీకృష్ణుడి దగ్గర బొంగనే కూడా ఇట్లా పోటు నామం పెట్టేస్తారు. కృష్ణ సాంప్రదాయం అని చెప్తుంటారు. ఇందులో ఇంకొక రహస్యం కూడా అంటే ఇలా నాడి పింగళ నాడి మనం ప్రజెంట్లో ఉంటాము. అంటే ఏంది ఈ కాలము చలికాలము. కార్తీక మాసం తర్వాత నుంచి చలి పెరగడం మనకు మొదలుపెట్టింది. కార్తీక వనభోజనాలకు వెళ్ళడము, మళ్ళీ మార్గశిర మాసము. ఇప్పుడు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వస్తాడు. అంటే ఏంది సూర్యుడి శక్తి తక్కువ ఉంటుంది, తర్వాత సూర్యుడి శక్తి ఎక్కువ అవుతుంది. అదే ఆంతర్యం. ఏకాదశి నాడు నార్త్ నుంచి ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి అని మూఢ విశ్వాసము నమ్మకంతో ఆ నార్త్ డోర్ పెట్టి విష్ణువుని ఎదురుగా పెట్టి ఆ రోజు పూజలు చేసుకోవడము. ఉపవాసం ఎప్పుడైతే మనం ఉంటామో ఎనర్జీ లెవెల్స్ను మనం డైరెక్ట్గా స్వీకరిస్తాము. ఎనర్జీ లెవెల్స్ మనం డైరెక్ట్గా స్వీకరించేదాన్ని ఏమంటున్నామంటే ఏకాదశి అని పెట్టారు. అది నార్త్ నుంచి వస్తుంది కాబట్టి మన గుమ్మము అంటే ఏంది ఎనర్జీ లెవెల్స్ లోపలికి వచ్చే ద్వారము. ఇప్పుడు నార్త్ డోర్ ఒకటే ఓపెన్ చేస్తున్నారు. నార్త్ డోర్ ద్వారా మనకి ఏమవుతుంది ఎనర్జీ లెవెల్స్ మనలోకి వస్తున్నాయి. ఆ రోజంతా అందుకే మహర్గళి రాత్రి ఎక్కువ పగలు తక్కువ కాబట్టి ఏం చేస్తారు పొద్దున్నే కిచిడి లాంటిది వండుకొని పొద్దున్నే తింటారు. దేవుడు కారగింపు పెట్టి తిను, వేడి నీళ్ళలో స్నానం చేసి పొద్దున్నే రాత్రి ఎక్కువైంది మళ్ళీ పనులలో పడి మర్చిపోతామని కాస్త దేవుడు కారగింపు పెట్టి మహర్గళి తినమన్నారు. కిచిడి లాగా చేసుకొని దాంట్లో మిరియాలు వేసాము, నెయ్యి వేసాము, కొత్త బియ్యం వేసాము. అలా బియ్యం వేసి మనం తిన్నప్పుడు మన శరీరానికి డిహైడ్రేట్ అయ్యి వేడి వస్తుంది. ఎందుకంటే సూర్యుడు లేడు, తక్కువ ఉన్నాడు, చలి ఎక్కువ ఉంది, వాతతత్వం మనలో పెరగకుండా. అంతే, వాతతత్వం పెరగకుండా ఆ నెయ్యి వేసుకున్నది తింటే మనలో వేడి బాగా పుడుతుంది, డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే చలికాలంలో వేరే కాలాల్లో కంటే మనం ఎక్కువ అన్నం తింటాం. చక్కగా ఆకలేస్తుంది, చక్కగా చలిగా ఉంది ఇంకా బజ్జీలు పునుగుల దగ్గర నుంచి తింటుంటాం. అది అయితే ఎప్పుడైతే నిలువునామంతో ఇలా పింగళ నాడు నుంచి యూ షేప్లో పోయిందో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉండేవాళ్ళు అందరూ కూడాను ఆ నామం పెట్టుకొని ఉండేవాళ్ళు. అంటే పొడవుగా ఉండేదే విష్ణుమూర్తి స్వరూపము. అదే పడుకున్నట్టుగా చూపించారంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నది గాలి మాత్రమే. గాలిలో ఉండే నీటి ఆవిరి అమ్మవారుని మనకు సూచకంగా మనకు చెప్పారు. అది ఆంతర రహస్యం. అందుకంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీ ఎనర్జీని స్వీకరించే మూడ్లో ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఒక ప్రత్యేకమైన రోజు అనమాట. అంటే ఈ నెల రోజులు అమ్మవారిని గనక పూజిస్తే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది అని. అంటే ఏంటిది, లక్ష్మీనారాయణుని నెల ఈ నెల మొత్తము. అంటే లక్ష్మీని నారాయణుని ఇద్దరినీ కొలవచ్చు. లక్ష్మీ నరసింహుడు అనుకో, రాధాకృష్ణుడు అనుకో, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీనారాయణుడి స్వరూపాన్ని మనకు అందరికి అర్థమయ్యే లెవెల్లో మనకి ఇచ్చారు. ఇంకొక ఆంతర రహస్యం కూడా ఉంది. ఎప్పుడైతే శివుడి పూజ చేస్తారో వాళ్ళు బొద్దుగా ముద్దుగా ఉంటారు. చూడు, గమనించు. విష్ణు పూజ చేసే వాళ్ళందరూ అంటే శ్రీకృష్ణ సాంప్రదాయం ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ సన్నగా పొడుగ్గా ఉంటారు. హరే రామ హరే కృష్ణ వాళ్ళందరూ కూడా సన్నగా పొడుగ్గా ఉంటారు. చూడాలి, నువ్వు ఎవరినన్నా చూడు. అంటే ఏంది, ఇలా పింగళ నాడుల నుంచి తీసుకొని ప్రజెంట్లో ఉంటారు. ఎప్పుడైతే మనం గాలిని చక్కగా పీల్చుకుంటామో స్ట్రైట్గా ఉంటారు. అంటే ఒక వ్యక్తిని చూడగానే వీళ్ళు విష్ణు భక్తులా శివభక్తులా అని కూడా మనం తెలుసుకోగలుగుతాము. అది కాబట్టి విష్ణు సాంప్రదాయము అంటే లక్ష్మీనారాయణుడి నివాసం ఉండేది. అందుకే ఏకాదశి ఉపవాసం ఉండి ఆ రోజు సాయంకాలం గుడికెళ్ళి అంటే ఆ రోజంతా ఒక పవిత్ర భావనతో ఉండి ఇండ్లల్లో మనకందరికీ కూడా అంత లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టుకోవడము, శుచి శుభ్రంగా పూజలు చేయడము. కుదురుతుందో కుదరదో అని గుడికి రండిరా బాబు అని అన్నారు. నార్త్ డోర్ తీసి చూపించారు. నార్త్ డోర్ నుంచి మీరు రండి అని అన్నారు. ఈస్ట్ అంటే ఆరోగ్యము, నార్త్ అంటే ఐశ్వర్యము అని. అందుకని ప్రతి ఇళ్లలో 2 డోర్లు పెట్టుకుంటారు. ఈస్ట్ నార్త్ 2 పెట్టుకుంటారు. ఎందుకంటే ఈస్ట్ నుంచి ఒక సమస్య వస్తే వెస్ట్ నార్త్ డోర్ సమస్య తీరుస్తుందని, నార్త్లో ఏదైనా సమస్య వస్తే ఈస్ట్ తీరుస్తుందని శాస్త్రం చెబుతోంది అనమాట. అందుకని నిలువు నామము ఉండే యూ షేప్లో ఉన్న నామంకి గుర్తు కూడా అది విష్ణు సాంప్రదాయము. అర్థమైంది కదా. కాబట్టి గాలిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి,
ఈ నెల అంతా ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణ పూజలు, లక్ష్మీ పూజలు, తులసి వేసి ప్రసాదాన్ని ఆరగింపు పెట్టడము, అవన్నీ మనకు శాస్త్రోక్తంగా చెప్పారు. అంటే అంతర్లీనంగా ఉండేది గాలిలో నీటి ఆవిరి ఉంటుంది, చలి ఎక్కువ అవుతుంది, చిన్నపిల్లలకు ముసలోళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన రోజు అనమాట. అందుకే మనము ఎప్పుడు ఇంకొకటి చూడన్న, అప్పుడే వాళ్ళకు న్యూ ఇయర్ కూడా వస్తుంది. వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకు న్యూ ఇయర్ అని చేసుకుంటారు, మనమేమో 1-2 కొంచెం తేడా అవుతుంది డేట్స్లో, అంతే కానీ మనకు ఇది మంచి ఎనర్జీ లెవెల్స్ వచ్చే రోజు అనమాట. ఎనర్జీ మార్పు, ప్రకృతిలో ఎనర్జీ మార్పు జరిగే రోజు, అది స్పెషల్. ఓకే అమ్మా, నిజంగానే ముక్కోటి ఏకాదశి గురించి, దాని విశిష్టత గురించి, జరగబోయే ఫలితాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.